వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బార్వర్డ్ మీద అన్ని మోడల్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం చేయడం జరుగుతుంది. సో నేను పాత వీడియో చాలా చేశాను, చూడని వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఈ వీడియోలో డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 1500 రూపాయల మీద విభిన్న వ్యక్తుల నుంచి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన బారు వడ్డీలలో వ్యత్యాసం 13.50 రూపాయలు. వారిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేట్లలో తేడా. సో ఇక్కడ మనం చూసినట్టయితే 1500 రూపాయలు ఉన్నాయి. సో మనకు 1500 రూపాయలు అనేది ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాలకి. సో మనకి ఇక్కడ బారు వడ్డీ రేట్ అనేది మనకు తెలియదు కాబట్టి దీన్ని నేను R1 అనుకుంటున్నా. అలాగే ఇంకొక వ్యక్తికి సేమ్ అదే 1500 రూపాయలు, అంటే అతను కూడా 1500 రూపాయలే వడ్డీకి ఇవ్వడం జరిగింది. సో అతనికి కూడా 3 సంవత్సరాల కాలం అనేది ఇవ్వడం జరిగింది. సో వడ్డీ రేటు మనకు తెలియదు కాబట్టి దాన్ని నేను R2 అనుకుంటున్నా. సో మనకు మొదటి వ్యక్తికి వచ్చిన బారు వడ్డీని మనం I1 అనుకుంటున్నా. అలాగే మనకు సెకండ్ వ్యక్తికి వచ్చిన బారు వడ్డీని I2 అనుకుంటున్నా. సో ఈ ఇద్దరికి బారు వడ్డీల మధ్య వ్యత్యాసం అనేది 13.50 అనేది రావడం జరిగింది. సో మనకు బారు వడ్డీకి ఫార్ములా తెలుసు కదా. సో లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. సో మనకు బారు వడ్డీకి ఫార్ములా వచ్చేసి PTR/100. సో డైరెక్ట్గా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ మనకు P అంటే అసలు వచ్చేసి మనకు 1500, అలాగే మన కాలం వచ్చేసి 3, వడ్డీ రేటు తెలియదు కాబట్టి R1 అనుకుంటున్నా, బై 100. సో ఇక్కడ కూడా మనకు మైనస్. సో ఇక్కడ వడ్డీ 2 చూడండి. సెకండ్ మనకు రెండో వ్యక్తి దగ్గర కూడా సేమ్, అసలు అనేది 1500, కాలం కూడా 3 సంవత్సరాలు. సో వడ్డీ రేట్ వచ్చేసి తెలియదు కాబట్టి R2 అనుకుంటున్నా, బై 100 ఇజ్ ఈక్వల్ టు మనకి ఇది 13.50కి ఈక్వల్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. సో ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 15 ఇంటూ 3, ఇక్కడ కూడా 15 ఇంటూ 3, అంటే 3 15 45. సో 45ని డివైడ్ చేస్తే మనకు R1 మైనస్ R2. సో మనకి ఇక్కడ 13.50 ఉంది కదా. సో దీన్ని ఇలా రాస్తున్నా, 1350 బై ఇక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి బై 100. సో ఇంటూ ఇక్కడ మనకు 45 ఉంది కదా, దీన్ని పంపించేస్తే బై అవుతుంది 1/45. ఓకే, 9 5 45, 9 1 9, అంటే ఇంకా 4 ఉంటుంది, 45 అవుతుంది. 9 5 45, 0కు 0. ఓకే, నెక్స్ట్ మనకు 50 మూల 150, 52 100. సో మనకు 3/5 10. దీన్ని మనం 0.3 అని రాయొచ్చు. సో మనకి ఇది పర్సంటేజ్. సో ఎందుకంటే మనకు బారు వడ్డీ రేట్ల డిఫరెన్స్ ఇది, అంటే వ్యత్యాసం 0.3% అనేది వాటి మధ్య భేదం అనేది ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ 10% ప్రయాణం చొప్పున 12,000 రూపాయలు మరికొంత డబ్బు 20% ప్రయాణం రేటున బారు వడ్డీకి పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి మీద 14% ప్రయాణం రేటుతో బారు వడ్డీ గిట్టుబాటు అయ్యింది. అతను మొత్తం పెట్టుబడి ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇది మిశ్రమాలు కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మనం చేద్దాం. సో మనకు ఫస్ట్ వచ్చేసి మనకు 10%. సో 10%. మనకు సెకండ్ వచ్చేసి 20%. మనకు మొత్తంగా చూసినప్పుడు అది 14% అనేది రావడం జరిగింది. సో వాటి యొక్క డిఫరెన్స్ అనేది తీసుకుందాం. సో డిఫరెన్స్ తీసుకుందాం. సో మనకి 20 నుంచి 14 పోతే 6 అవుతుంది. అలాగే మనకు 14 నుంచి 10 పోతే 4 అవుతుంది. 2 మూల 2, 2 2 4. ఓకే, 3:2. సో మనకు 3:2 అనేది రావడం జరిగింది. సో మనకు మొట్టమొదటి, అంటే మనకు మొదటగా ఇచ్చింది ఎంత అమౌంట్ మనకు తెలుసు. సో మనకి ఇక్కడ వచ్చింది ఏంటది, పెట్టుబడి రేషియో వచ్చింది. సో మనకు మొట్టమొదటిగా పెట్టినది ఎంత అంటే 12,000, అంటే 3 పార్ట్లు అనేది మనకు 12,000 అవుతుంది. సో మనకు అడిగింది ఏంటంటే మొత్తం అడిగాడు. సో మొత్తం పెట్టుబడి అంటే 3 + 2 అంటే 5 పార్ట్స్ ఎంత అవుతుందో కావాలి. ఓకే, మనకు 3 పార్ట్స్ అనేది 12,000 అవుతుంది. సో మనకు 5 పార్ట్స్ ఎంత అవుతుందంటే 3 × 4 వేస్తే 4000 వేస్తే మనకు 12,000 అవుతుంది కాబట్టి 5 × 4,000 వేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 5 × 4 20, అంటే 20,000 అనేది అవడం జరుగుతుంది. సో 20,000 అనేది మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వార్షిక బారు వడ్డీ రేటు 10% నుంచి 12.5%కు ఎక్కువ చేస్తే ఒకనికి సంవత్సర కాలంలో 1,250 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చేది. అతని అసలు. సో మనకు ఇక్కడ ఏమన్నాడు, ఎక్కువ చేస్తే అన్నాడు కాబట్టి సో మనకు డిఫరెన్స్ అనేది తీసుకుంటే మనకు ఈ 1,250కి ఈక్వల్ అని అవ్వడం జరుగుతుంది. సో మనకు 12.5 నుంచి మనం 10ని తీసేస్తే మనకు 2.5% అనేది మిగలడం జరుగుతుంది. అంటే దీన్ని మనం మిశ్రమ భిన్నంలో ఉంది, మారుద్దాం. 2 2 4, 4 1 5, అంటే 5/2. 5/2% అనేది 1,250 అయితే సో మనకు అడిగింది ఏంటిది, అసలు అడిగాడు. అసలు ఎప్పుడు కూడా మనకు 100%. సో 100% ఏమవుతుంది, సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది.
1250 ఇంటూ 100. సో మనకి ఇక్కడ 5/2 పంపించేస్తే 2/5 అవుతుంది. 2/5. ఓకే, 5 ఒకట్ల 5 2 10, 5 5 25. సో మనకు 2 ఇంటూ 250 వచ్చేసి 500, 500 ఇంటూ 100 వచ్చేసి 50,000. సో 50,000 అనేది ఆన్సర్. సో మనకు 50,000 అనేది అసలు. సో మనకు ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వడ్డీ వ్యాపారి తన పెట్టుబడితో వార్షిక బారు వడ్డీ రేటు 8% నుంచి 7.34% తగ్గుదల వల్ల సంవత్సరానికి వచ్చే ఆదాయంలో 61.50 క్షీణత వచ్చింది. అతనికి పెట్టుబడి అని చెప్పి అడగడం జరిగింది. సో క్షీణత ఎంత ఉందో ఫస్ట్ చూద్దాం. 8 నుంచి మనం 7 3/4 తీసేస్తే మన దాని యొక్క క్షీణత తెలుస్తుంది. సో మనకు 8 నుంచి 7 పోతే 1 ఉంటుంది. సో 1 నుంచి మనం 3/4 తీసేయాలి, అంటే 1 - 3/4. 4 1 4 అంటే 4 - 3 అంటే 1/4. సో మనకు 1/4 రావడం జరిగింది. అంటే 1/4% అనేది 61.50. సో మనకు అడిగింది ఏంటిది? పెట్టుబడి. పెట్టుబడి అంటే అసలు మొత్తం ఎంత? 100%. సో 100% అంటే ఏమవుతుంది? సో డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. సో ఈ 100 ఇటు పంపించేస్తే మనకు 2 పాయింట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్కి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 6150 అవుతుంది. సో ఇక్కడ మనకు 1/4 ఉంది కాబట్టి పంపించేసి ఇంటూ అవుతుంది, అండ్ ఇంటూ 4. సో మనకు 6150. సో మనకు 6000 ఇంటూ 4 అంటే 24,000. 24 మనకు 15 4 60 అంటే 24,600. 24,600. సో 24,600 అనేది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20,000 ఖరీదైన టీవీని ఒకడు 1000 రూపాయల చొప్పున 20 వాయిదాలలో డబ్బు కట్టే పద్ధతుల్లో తీసుకున్నాడు. సో బారు వడ్డీ రేటు 6%. మొదట వాయిదా చెల్లింపు కొన్నప్పుడే చేసే ఒప్పందంతో అతని అసలు వడ్డీ మొత్తం తీరుకోవడానికి కట్టవలసిన ఆఖరి కిస్తీ విలువ. సో మనకి ఇక్కడ చూసినట్టయితే సో మనకు ఏం చేశాడు? 20,000 ఖరీదైన టీవీ. సో ఏం చేస్తున్న అతను 1000 రూపాయల చొప్పున 20 వాయిదాలు కట్టాలి. కానీ అతను ఏం చేశాడు? బారు వడ్డీ రేట్ వచ్చేసి మనకు 6% ఇచ్చాడు. అలాగే ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వాయిదా అనేది, అంటే మొదటి వాయిదా అనేది చెల్లింపు అనేది కొన్నప్పుడే చేయాలని చెప్పిండు అనమాట. అంటే ఇప్పుడు మనకు 20,000 ఖరీదైన టీవీ, దాంట్లో మనకు 1000 రూపాయలు అనేది ఫస్ట్ కొనేటప్పుడే ఇచ్చేసిండు. అంటే మనకి ఇంకెంత మిగిలింది? దాని యొక్క వాల్యూ అనేది 19,000 అవుతుంది అప్పుడు. సో దీని మీద మనం ఏం చేయాలి? బారు వడ్డీ అనేది 6%కి సో ఎంత వడ్డీ అవుతుందో కనుక్కొని సో మిగిలిన నెలలలో వాడు ఎంత అమౌంట్ పే చేస్తాడో తెలిస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు 19,000 మీద మనకు ఎంత వడ్డీ అనేది అవుతుందో చూస్తే సో దాన్ని మన నెలకి ఎంత అనేది ఎక్స్ట్రా కట్టాలో తెలుస్తుంది. సో కాబట్టి నేను ఫస్ట్ మనకు 19,000 మీద వడ్డీ కట్టాలంటే ఫస్ట్ మనకి ఎన్ని నెలలకు తెలవాలి. సో ఇక్కడ చూస్తే మనకు 20 నెలలు. 20 నెలలు కానీ మనం ఏమైంది? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది మనం ఎప్పుడు కడుతున్నాం? అంటే మనం నెల అయిపోక ముందుకే కడుతున్నాం, అంటే జీరో నెలలప్పుడు కడుతున్నాం. ఇలా మనం ఎవ్రీ మంత్ అనేది కడుతుంటాం అంట. అప్ టు ఎక్కడ వరకు? 19 నెల వరకు కడుతూ ఉంటాం. సో కాబట్టి మనకి ఏమవుతుందంటే సో వడ్డీ అనేది మనం ఫస్ట్ నెలకి జీరో వడ్డీ. ఎందుకంటే మనం వడ్డీ నెల కంప్లీట్ ముందే కట్టేసినాం కదా. సో కట్టేసినాం కాబట్టి నెల కంప్లీట్ కాముందుకే కడుతున్నాం. అలాగే మనకు సెకండ్ నెల చూసినప్పుడు మనం ఓన్లీ 6 నెలల వరకే వడ్డీ కడతాం. సో అలా మనకు పోతున్న కొద్దీ మనకు వడ్డీ కట్టాల్సిన నెలలు అనేవి పెరుగుకుంటూ పోతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇచ్చిన నెలల్ని మనం యావరేజ్ అనేది తీసుకోవాలి. సో మనకి యావరేజ్ అనేది తీసుకుంటే ఇక్కడ మనకు 0 నుంచి 19 ఉన్నాయి. మనకు తెలుసు యావరేజ్ అంటే మనకు ఎప్పుడైనా బేస్ అంకెలు వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని కూడి బై 2 చేస్తే అదే మన యొక్క యావరేజ్ అని అవ్వడం జరుగుతుంది. సో మనకి 0 + 19/2 19 ఓకే 1 19. సో మనకి అప్పుడు ఏమైతే 19/2 అంటే ఏమవుతుంది? 9 2 18 అంటే 9.5. సో అప్రాక్సిమేట్గా దీన్ని మనం 10 నెలల కింద తీసుకుందాం. సో 10 నెలలు. సో మనకు 10 నెలలు వచ్చింది. సో మనకు 10 నెలలు వచ్చిందంటే మనకు ఎప్పుడైనా సరే మనకు బార్ వడ్డీ కనుక్కోవాలంటే ఎప్పుడైనా సరే ఇయర్లో ఉండాలి. సో ఒక ఇయర్లో ఉండాలి కాబట్టి సో ఈ 10 నెలలను నేను చేస్తున్నా, ఒక నెలకి 12 నెలలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక నెలని మనం ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే బై 12 వేయాలి, అంటే 10/12. సో మనకు టైం వచ్చేసి 10/12. సో ఇక్కడ మనకు 19,000కి ఎంత వడ్డీ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు కనుక్కుందాం. కనుక్కుంటే మనకు PTR/100 ఫార్ములా తెలుసు కదా. సో మనకి P అంటే మనకి ఇక్కడ 19,000 ఇంటూ T అంటే మనకు 10/12 ఇంటూ R అంటే 6% బై 100. సో ఇక్కడ ఈ 2 సున్నాలకి క్యాన్సల్. సో మనకు 6 1 6 2 12. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు 2 1 2 5. ఓకే, మనకు 190 ఇంటూ 5
అంటే మనకి ఎంత అవుతుంది? సో మనకు 100 × 5 అంటే 500, 90 × 5 అంటే 5 9 45 అంటే 450. 450 ప్లస్ 500 అంటే 950. సో మనకు 950 అనేది వడ్డీ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు చూసినట్టయితే ఎవ్రీ మంత్ మనం ఇప్పుడు ఇక 19 నెలలు ఉన్నాయి. మనకి ఇంక అమౌంట్ కట్టాల్సింది 19,000 ఉంది. అంటే మనకి ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి? 1000 కట్టాలి. కానీ మనకు వడ్డీ అనేది ఇంకా 950 ఉంది కాబట్టి ఈ వడ్డీని కూడా దానికి యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఎంత కట్టాలో ఆఖరికి ఇస్తే ఎంతో మనకు తెలిసిపోతుంది. సో మనకి ఈక్వల్గా డివైడ్ చేయాలి కాబట్టి 950ని ఆ 19 నెలలకి ఈక్వల్గా మనం డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 950/19. సో మనకు 19 గంటల 1950 19 95. సో మనకు 1950 వచ్చేసి 950 ఇంతకుముందే మనం చూసినాం కదా. సో మనకి ఎవ్రీ మంత్ అనేది ఇక్కడ మనకు 19,000 అసలు ఉంది. సో మనకి అసలు అనేది 19 నెలలు ఉంది. మొత్తం 20 నెలల్లో కంప్లీట్ చేయాలి. మనకు ఫస్ట్ నెల అనేది ఆల్రెడీ మనం తీసుకున్నప్పుడే ఇచ్చేసినాం. ఇంకంటే మిగిలింది 19 నెలలు. సో ఆ 19 నెలలకి 19,000 ఉన్నాయి కాబట్టి అంటే నెలకు 1000 రూపాయలు. వడ్డీ ఎంత వచ్చింది మనకు? 19 మందికి ఈక్వల్గా పంచితే మనకు 50 రూపాయలు అనేది ఎక్కువ వస్తుంది. అంటే మనకు కట్టాల్సిన అసలు 1000 రూపాయలు ప్లస్ వడ్డీ ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 50 ఎక్స్ట్రా వస్తుంది. సో మొత్తం కలిపితే మన ఎంత అవుతుంది? 1050. సో 1050 అనేది చివరికి ఇస్తే అని అతను కట్టాల్సి ఉంటుంది. ఓకే. సో 1050 అనేది వచ్చేసి మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సో అర్థమైంది కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు చూసి దీని యొక్క ఆన్సర్ అనే కామెంట్లో తెలపండి. సో నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు దీని యొక్క ఆన్సర్ అనేటప్పుడు చెప్తాను. సో తప్పకుండా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో అప్పుడు మీకు ప్రాక్టీస్ అనేది బాగా అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.